మిత్రులారా, రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. 2026 మే ద్వితీయార్థం భారత రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కోర్టు ప్రొసీడింగ్లో భాగంగా చేసిన ఒక వ్యాఖ్యకు స్పందించి గాయపడి నిస్పృహతో ఒక 30 ఏళ్ల యువకుడు, మహారాష్ట్ర యువకుడు కాక్రోచ్ జనతా పార్టీ అనే దాన్ని స్థాపించాడు. దానికి విశేష స్పందన లభించటం ప్రకంపనలు సృష్టిస్తుంది. ముఖ్యంగా సీజే గారు ఒక ప్రొసీడింగ్లో భాగంగా సోమరిపోతులు, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా కొంతమంది బొద్దింకలాగా తయారైపోయి పని పాట లేకుండా మీడియాలోకి, సోషల్ మీడియాలోకి ఆర్టీఐ యాక్టివిస్టులుగా వస్తున్నారని వారు అన్నారు. అదే నిజానికి మరుసటి రోజే నేను నా వ్యాఖ్యను తప్పర్థం చేసుకున్నారని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ వ్యాఖ్యతో గాయపడిన చాలామంది గాయపడ్డారు. ఈ అబ్బాయి స్పందించి తను కాక్రోచ్ జనతా పార్టీ అని స్థాపించాడు. దీంట్లో ఒక డబుల్ ధమాకా ఉంది. సిజేఐ గారు చేశారు కాబట్టి ఈ వ్యాఖ్య. కాక్రోచ్ జనతా పార్టీలో సీజే కూడా వచ్చింది. ఈ యువకుడు స్వతహాగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, ఆ విధానాలకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి జనతా పార్టీ కూడా వచ్చింది. సిజేపీ అయింది, కాక్రోచ్ జనతా పార్టీ. ఈ యువకుడు పబ్లిక్ రిలేషన్స్ అభ్యసిస్తున్నాడు అమెరికాలో. 2 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నాడు. తను ఇదివరకు ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేశాడు. కొద్దిగా రాజకీయ స్పృహ ఉన్న వ్యక్తిలాగా కనిపించాడు. అయితే ఈ పార్టీ ఆవశ్యకత ఉందా? భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉండగా ఇలాంటి పార్టీ ఆవశ్యకత ఉందా అన్నదానికి సమాధానం ఏంటంటే, ఈ పార్టీ ఆన్లైన్లో చేరి ఈ పార్టీలో చేరుతున్న వాళ్ళ సంఖ్య, వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు కూడా చేరటం విశేషం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీని చూసినా కూడా అధికారమే పరమావధిగా ప్రజలని, అంటే ఓటర్లని మభ్యపెట్టేందుకు ఏవో పథకాలు పెట్టి అధికారంలోకి వస్తున్నారు. మతం వాడుకుంటున్నారు, కులం వాడుకుంటున్నారు, మీకు అవి ఇస్తాము, తాయిలాలు ఇస్తామంటున్నారు, డైరెక్ట్గా డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. దీనంటి వల్ల నిజంగానే, అంటే నేను ఒక నిష్పాక్షిక రాజకీయ విశ్లేషకుడిగా, జర్నలిస్ట్గా చెప్తున్నాను, నిజంగానే నిస్పృహ ఉంది, అన్ని పార్టీల వాళ్ళలో ఉంది. ఏదో పార్టీల వారీగా చీడిపోయాం కాబట్టి మోడీ గారిని తిడితే దేశాన్ని తిట్టినట్టు, రాముడిని తిట్టినట్టు ప్రవర్తించే ఒక సెక్షన్ ఉంది. అట్లనే రాహుల్ గాంధీ గారిని తిడితే వాళ్ళు ప్రో బీజేపీ అనే కలర్ ఇచ్చి తిట్టేవాళ్ళు ఉన్నారు. ఇదంతా మామూలే. కానీ నిజంగా అందరూ దేశభక్తులైన వాళ్ళు ఎవరైనా, ప్రజాస్వామ్య హితైషులు ఎవరైనా కూడా గుండె మీద చేసుకొని చెప్తే ఖచ్చితంగా మనకు వచ్చే సమాధానం ఏంటంటే, ఇప్పుడు ఉన్న రాజకీయ వ్యవస్థ పట్ల నిరాశ, నిస్పృహలు, కాకపోతే ఒకంత ఆవేశం కూడా ఉంది. ఏదో అంతా గుడ్డెద్దు పోకడలాగా అనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైనా ఏ పార్టీదైనా టెంప్లెట్ ఒకటే, హామీలు ఇవ్వటం, ఉచిత హామీలు ఇవ్వటము, లేకపోతే అరచేతిలో స్వర్గం చూయించటము, చూయించి అధికారంలోకి రావడం, ఆ తర్వాత మర్చిపోవడం, డబ్బులు లేని పరిస్థితుల్లో మనీ ట్రాన్స్ఫర్స్ వల్ల డబ్బులు లేవు, దాంట్లో విద్య, వైద్యము వాటి అశ్రద్ధకు గురవుతున్నాయి, నిరుద్యోగ యువత దెబ్బతింటుంది. యాక్చువల్లీ ఈ యువత నిరాశ, నిస్పృహలతో ఉంది. ఎప్పుడు ఉద్యోగాలు పోతున్నాయో, ఎంతమంది ఉద్యోగాలు పోతున్నాయో ప్రైవేట్లో ఎవరికి తెలియట్లేదు, గవర్నమెంట్ జాబ్స్ ఉండట్లేదు. దీన్ని పట్టించుకునే నాదులే లేడు. ఈ నేపథ్యంలో నేపాల్లో, బంగ్లాదేశ్లో జెన్జీ ఉద్యమాలు వచ్చినాయి. అక్కడ ప్రభుత్వాలు గడగడలాడినాయి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఆ స్థాయిలో ఉంటుందా లేదా అనేది తర్వాత సంగతి. కానీ ఈ అభిజిత్ స్థాపించిన సిజేపీ మాత్రం దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. భారతదేశ ప్రజలు నిరాశ, నిస్పృహలకు గురైన ఒక 5 అంశాలని తన మేనిఫెస్టోగా ఆయన పేర్కొన్నారు. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే, చీఫ్ జస్టిస్గా ఏదో కోర్టుల్లో జడ్జిమెంట్ ఇచ్చే స్థాయిలో ఉన్నవాళ్ళు రాజ్యసభకి ఎంపిక అవుతున్నారు. క్విడ్ ప్రోకో అయిపోతుంది. ఇలాంటి పరిస్థితిని మేము సహించబోమని ఆయన మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్గా చెప్పాడు. నిజానికి ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతుంది. కొన్ని జడ్జిమెంట్లు ప్రభుత్వాలకు అనుకూలంగా వస్తున్నాయి, అనూహ్యమైన రీతిలో ప్రభుత్వాలకు అనుకూలంగా వచ్చి వాళ్ళు తర్వాత ప్రభుత్వాలు ఇచ్చే పదవుల్లో చేరుతున్నారు. ఇది నిస్సిగ్గుగా, నిస్సంకోచంగా జరిగిపోతున్న ఒక అపహాస్యపు ధోరణి. దాని మీదనే
కాక్రోచ్ జనతా పార్టీ ఫస్ట్ దృష్టి కేంద్రీకరించింది. ఇంకా రెండవది ఏంటంటే ఓటర్ లిస్టులో ఎస్ఐఆర్ జరిగి ఓటర్ లిస్టులో చాలామంది ఓట్లు గల్లంత అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అందులో నిజానిజాల మీద పెద్ద చర్చ జరుగుతుంది. సిజేఐలో ఎవరైనా నికార్సైన ఓటు పోతే దాన్ని తీవ్రంగా పరిగణించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కఠినమైన చట్టాల కింద అరెస్ట్ చేస్తామని కూడా పేర్కొన్నారు. మూడోది, వర్తమాన రాజకీయాలలో అన్ని రాజకీయ పార్టీలు తలవంపుగా భావించాల్సిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన అంశం ఉంది. మహిళల మీద రిజర్వేషన్ల మీద గొడవ జరుగుతోంది, కానీ దాని మీద ఎవరు ఎటు తేల్చకుండా ఉన్నది. అందుకని మూడో పాయింట్గా వీళ్ళు ఏం చెప్పారంటే చట్టసభల్లో కానీ ఎక్కడైనా 50%, 33% కాదు 50% రిజర్వేషన్లు ఇస్తాము మహిళలకి. అట్లనే క్యాబినెట్లో కూడా 50% మంది మహిళలు ఉండాలి అని కూడా చెప్పారు. ఇది చాలా గొప్ప విషయం. మహిళలకి సముచిత ప్రాధాన్యత లేకపోవడం వల్ల అన్ని రంగాలలో చాలా వెనకబడి ఉన్నామనేది కఠోరమైన వాస్తవం. వివిధ దేశాల్లో రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు మహిళలు అవుతుంటే మన దగ్గర మాత్రం ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి మారటానికి వీళ్ళు మూడో పాయింట్ చెప్పారు. నాలుగోది చాలా ఇంపార్టెంట్, దేశం మొత్తం కూడా ఒక తెలియకుండానే బాధపడుతూ కుమిలిపోతున్న అంశం ఒకటి మీడియా ధోరణి. మీడియా కొన్ని కార్పొరేట్ల చేతిలో ఉండి ప్రజలకి ప్రజాభిప్రాయం ఏర్పరచుకోవడానికి ఉపకరించాల్సిన మీడియా కొన్ని రాజకీయ శక్తుల వైపు మరలిపోయిందనే ఒక పెద్ద ఆరోపణ ఉంది. ఆరోపణ కాదు, సత్యం. అదానీ, అంబానీల చేతిలో ఉన్న మీడియా హౌస్ల లైసెన్స్లన్నీ రద్దు చేస్తూ ఉన్నారు. అట్లాంటి చాలా కంపెనీల లైసెన్సులు రద్దు అయిపోతాయి అదే జరిగితే. అది వాళ్ళ నాలుగో పాయింట్. అట్లనే గోధి మీడియా అంటారు, అంటే మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా అక్కడే వాళ్ళ పక్కన దాంట్లో కూర్చొని ల్యాబ్లో కూర్చొని పనిచేస్తున్న జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల మీద కూడా దర్యాప్తు చేస్తామన్నారు. ఐదోది కూడా చాలా ఇంపార్టెంట్, మనం అందరం ప్రజాస్వామ్యం పరిహాసప్రాయమై అంత వ్యవస్థలు కునారిల్లుతున్న నేపథ్యంలో మనమంతా మౌన ప్రేక్షకులుగా ఉన్న పరిస్థితుల్లో ఈ ఐదో పాయింట్ కూడా కీలకమైంది. ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఉంటుంది, ఆ రాజకీయ పార్టీలో ఆ పదవులు అనుభవించిన వాళ్ళు నెక్స్ట్ ఎన్నికలకల్లా పరిస్థితులు బాగలేకపోతే వేరే రాజకీయ పార్టీలో చేరుతున్నారు. ఆ రాజకీయ పార్టీ తరఫున ఎన్నికవుతున్నారు. ప్రజలు మాత్రం మౌన ప్రేక్షకుల్లాగా చూసి ఉంటున్నారు. ఒకరికొకరు తిట్టుకున్న వాళ్ళే మళ్ళీ మిత్రులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతున్నారు, మిత్రులు శత్రువులు అవుతున్నారు. ఈ రాజకీయ పార్టీల్లో వాళ్లే మనుషులు జెండాలు మారుస్తున్నారు, పదవులు అనుభవిస్తున్నారు. దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా అన్నట్టు ఐదో పాయింట్లో వాళ్ళ మేనిఫెస్టో లాగా పెట్టుకున్న దాంట్లో ఉంది. అదేంటంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీని మారిన వాళ్ళు ఒక 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటామని. ఈ 5 పాయింట్లు కూడా నిజానికి విద్యావంతులు, యువకులు, ప్రజాస్వామ్య హితైషులు లోపల కుమిలిపోతున్న అంశాలు. వీటన్నిటికీ కూడా ఒక కార్యరూపం ఇచ్చింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. నిజంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక రాజకీయ ప్రత్యామ్నాయమా, లేకపోతే ఇది ఒక పరిహాసాస్పదమైన ఇనిషియేటివా, లేకపోతే ఇంత జరుగుతున్నా ఏమీ పట్టనట్లు ఉన్న ఈ మేధావులు, కుహానా మేధావులకి ఒక చెర్నకొల పెట్టి లేకపోతే ముల్లుగర్ర పెట్టి గుచ్చినట్ట అనేది మనకు తెలియదు. కానీ ఇది మాత్రం ప్రారంభమైన విధానం చూస్తే మాత్రం 2010 ఆరంభంలో అరబ్ స్ప్రింగ్ అని స్టార్ట్ అయింది. సోషల్ మీడియా వేదికగానే స్టార్ట్ అయిన అరబ్ స్ప్రింగ్ ఎన్నో దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కావేవి, కొన్ని నిరంకుశ ప్రభుత్వాలని కదిల్చాయి. యువకులు అన్నీ మానేసి రోడ్ల మీదకి వచ్చారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ తరఫున ప్రజలు అట్లా వస్తారా రారా అనేది తర్వాత సంగతి, కానీ ఇది మాత్రం ఒక చర్చకు, బలమైన చర్చకు దారితీసింది. అందరూ కూడా సిద్ధాంత రాద్ధాంతాలను వదిలేసి, రాజకీయ ఎఫిలియేషన్స్ని వదిలేసి నిజంగానే ఈ యువకులు, ఈ జెన్జీ యువకులు మన ముందుకు తెచ్చిన ఈ ఎజెండా గురించి ఆలోచించాలి. మన ప్రజాస్వామ్యం మన చేతిలో ఉందని గుర్తించి దానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికని ఈ వేదికగా కానీ మరేదైనా వేదికగా కానీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కాక్రోచ్ జనతా పార్టీ పరిణామాలన్నీ కూడా ఆసక్తికరంగా ఉంటాయని చెప్పడంలో మాత్రం సందేహం లేదు.